హైదరాబాద్ లోని 9,300 చిల్లర ఎకరాలు పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన స్థలాన్ని ఇవాళ ప్రభుత్వం కాలుష్యకారక పరిశ్రమలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కాలుష్యాన్ని నివారించాలనడంలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు. కాలుష్యం ఉండే పరిశ్రమల్ని తప్పకుండా నియంత్రించాలి, నివారించాలి. వాటిని కావాలంటే మీరు గ్రీన్ ఇండస్ట్రీ కింద మార్చండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ కార్మికుడికి లాభం, అటు పరిశ్రమకి లాభం అల్టిమేట్ గా ఇచ్చిన మరి ఉద్దేశం అది. కానీ ప్రభుత్వం ఏమంటున్నది, ఈ 9,300 ఎకరాలు అది కూడా ఎంత ధరకి, ఇక్కడ మార్కెట్ ధర 1,00,00,000 ఉంది గజం, అంటే ఎకరం 50 నుంచి 75 కోట్లు ఉంది. కానీ ప్రభుత్వం ఏమంటుంది, రిజిస్ట్రేషన్ ధర 12,000 ఉంది. ఇక్కడ మీరు 4,000 కడితే చాలు, 4,000 రూపాయలు కడితే చాలు గజం, అంటే ఎకరానికి 1,60,00,000 ఇది అవుతుంది అనుకుంటా. 1,60,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా, అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో, నువ్వు బ్రహ్మాండంగా 10 తరాలకు సరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంది, ఇది ప్రజల భూమి, ప్రజల సంపద. ఈ ప్రజల భూమిని ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి, రైతాంగం దగ్గర గాని రెవెన్యూ భూములు గాని సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన, సేకరించి ఈ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన ఉద్దేశం రాష్ట్ర ఆదాయం పెరగాలని, అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు.